వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పట్లో శాసనసభలో నాకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నా. 2019-24 మధ్య నా మాదిరిగా ఎంతో మంది కంటతడి పెట్టుకున్నారు. నోటీసు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు. పవన్ విశాఖకు వెళ్తే అడ్డుకున్నారు. నాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు నీతులు చెబుతున్నారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. అదే టెంపోగాని కంటిన్యూ అయితే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 19-24 విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది. కడాన నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడే పరిస్థితికి వచ్చారు.